నమస్కారం మిత్రులారా. ఈరోజు కోపం గురించి తెలుసుకుందాం. కోపం మనిషి జీవితాన్ని నాశనం చేసే శత్రువు. కోపాన్ని ఎలా జయించాలి? ఈ ప్రపంచంలో మనిషిని ఓడించే శత్రువులు చాలామంది ఉంటారు. కానీ అందరికంటే ప్రమాదకరమైన శత్రువు బయట ఉండడు, మనలోనే ఉంటాడు. ఆ శత్రువు పేరే కోపం. కోపం అనేది ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది. కానీ ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం, మాట్లాడిన మాట, చేసిన పని జీవితాంతం బాధను మిగల్చవచ్చు. ఒక్క క్షణం ఆలోచించండి. కోపంలో మనం ఎన్ని మాటలు మాట్లాడతామో తర్వాత అవే మాటలకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కానీ క్షమాపణ చెప్పిన గాయపడిన మనసు వెంటనే మామూలు కాదు. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని కాల్చేస్తుంది. అలాగే చిన్న కోపం కూడా ఒక కుటుంబాన్ని, ఒక స్నేహాన్ని, ఒక బంధాన్ని, ఒక జీవితాన్ని నాశనం చేయగలదు. కోపం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకో. ఒక చిన్న కథ వినండి, చెప్తాను. ఒక గ్రామంలో ఒక బాలుడు చాలా కోపిష్టి. చిన్న విషయానికి అందరితో గొడవ పడేవాడు. అతని తండ్రి ఒకరోజు అతనికి ఒక సంచి నిండా మేకులు ఇచ్చి ఇలా అన్నాడు: నీకు ప్రతిసారి కోపం వచ్చినప్పుడు ఈ చెక్క కంచెలో ఒక మేకు కొట్టు. మొదటి రోజు బాలుడు 40 మేకులు కొట్టాడు. తర్వాత తన కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. రోజులు గడిచే కొద్దీ మేకుల సంఖ్య తగ్గింది. ఒకరోజు అతనికి అస్సలు కోపమే రాలేదు. అప్పుడు తండ్రి అన్నాడు: ఇప్పుడు నువ్వు కోపాన్ని అదుపు చేసిన ప్రతిరోజు ఒక్క మేకను తీసివేయి. కొన్ని రోజుల తర్వాత అన్ని మేకులు తీసివేశాడు. మేకులు తీసేశావు, కానీ ఆ రంధ్రాలు పోయాయా? బాలుడు చెప్పాడు. లేదు నాన్నా. అప్పుడు తండ్రి అన్నాడు: అలాగే కోపంలో మాట్లాడిన మాటలు కూడా మనిషి మనసులో ఇలాంటి గాయాలనే చేస్తాయి. తర్వాత క్షమాపణ చెప్పిన ఆ గుర్తులు వెంటనే పోవు. ఈ కథ మనందరికీ గొప్ప పాఠం నేర్పుతుంది. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడు: క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది, జ్ఞాపక శక్తి నశిస్తే వివేకం పోతుంది, వివేకం పోతే పతనమవుతాడు. అందుకే కోపం మనిషికి శత్రువు. ఇప్పుడు ఒక ప్రశ్న: కోపం వచ్చినప్పుడు కోపాన్ని ఎలా జయించాలి? కోపం వచ్చిన వెంటనే మాట్లాడకండి. 3 నుంచి 10 వరకు నెమ్మదిగా లెక్క పెట్టండి. లోతుగా శ్వాస తీసుకుని వదలండి. ఆ ప్రదేశం నుంచి కొద్దిసేపు దూరంగా వెళ్ళండి. ఈ మాట వల్ల నాకు ఎదుటి వారికి ఉపయోగమా అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థన లేదా ధ్యానం చేయండి. ప్రశాంతమైన మనసులో కోపం నిలవదు. గుర్తుంచుకోండి, కోపాన్ని గెలిచిన వాడే నిజమైన బలవంతుడు. కోపం వచ్చినప్పుడు మీరు గెలిచామని అనుకుంటారు, కానీ నిజానికి కోపమే మిమ్మల్ని ఓడిస్తుంది. అందుకే ప్రేమను ఎంచుకోండి, క్షమను ఎంచుకోండి, సహనాన్ని ఎంచుకోండి. అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అలాగే కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు నేను ఇంకొక కథ ద్వారా, ఒక రాజు కథ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు నేను ఈ కథ విన్న తర్వాత కోపం ఎంత ప్రమాదకరమో మీరే అర్థం చేసుకుంటారు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజు చాలా ధైర్యవంతుడు. ఆ రాజ్యంలో ఆ రాజు చాలా ధైర్యవంతుడు, న్యాయపరుడు కూడా. కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉండేది. అది కోపం. చిన్న తప్పు జరిగినా కోపం, ఎవరైనా ఆలస్యంగా వచ్చినా కోపం, తన మాట వినకపోయినా కోపం. ఒకరోజు రాజసభలో ఒక సేవకుడు పొరపాటున రాజు కూర్చున్న సింహాసనం పక్కన ఉన్న బంగారు పాత్రను కింద పడేశాడు. ఆ శబ్దం విన్న రాజు ఒక్కసారిగా కోపంతో లేచి, ఇంత పెద్ద తప్పు చేశావా? వెంటనే ఇతనికి శిక్ష విధించండి అని ఆజ్ఞాపించాడు. భయంతో సేవకుడు వణికిపోయాడు. అప్పుడే సభలో ఉన్న ఒక వృద్ధ గురువు ముందుకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు: మహారాజా, శిక్ష వేయడానికి ముందు నాకు 5 నిమిషాలు సమయం ఇవ్వండి. రాజు ఆశ్చర్యపోయినా ఒప్పుకున్నాడు. గురువు సేవకుడిని బయటకు పంపించి రాజును తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక అందమైన గులాబీ మొక్క కనిపించింది. గురువు అడిగాడు: మహారాజా, ఈ గులాబీ పువ్వు మీకు నచ్చిందా? రాజు నవ్వుతూ చాలా అందంగా ఉంది అన్నాడు. గురువు ఒక్కసారిగా ఆ మొక్కను వేరు సహా తీసివేశాడు. రాజు ఆశ్చర్యపోయి, ఏమి చేశావు? ఇంత అందమైన మొక్కను ఎందుకు పీకేశావు అని అడిగాడు. గురువు ప్రశాంతంగా చెప్పాడు: మహారాజా, ఒక్క చిన్న తప్పు జరిగినందుకు మొత్తం మొక్కను నాశనం చేయడం ఎంత తప్పో, ఒక చిన్న పొరపాటు చేసిన మనిషి జీవితాన్ని కోపంతో నాశనం చేయడం కూడా అంతే తప్పు. ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. తన కోపం వల్ల ఎన్ని నిర్దోషులు బాధపడ్డారో కదా అని గుర్తుకు వచ్చింది. వెంటనే రాజు సభకు వెళ్ళి సేవకుడిని పిలిపించి, నన్ను క్షమించు, నీ తప్పు చిన్నది, నా కోపమే పెద్దది అని అన్నాడు. ఆ రోజు నుంచి రాజు ఒక నియమం పెట్టుకున్నాడు: కోపం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోను, ముందుగా ప్రశాంతంగా ఆలోచిస్తాను అని అన్నాడు.
ఆ రాజ్యం మరింత సుఖశాంతులతో నిండిపోయింది. అప్పుడు ఆ రాజ్యమంతా ఎంతో శాంతంగా ఉన్నారు. మిత్రులారా, కోపం వచ్చిన క్షణంలో మనం శక్తివంతులమని అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ క్షణంలో మనపై మనకే నియంత్రణ ఉండదు. అందుకే కోపం వచ్చినప్పుడు 1 నిమిషం మౌనం పాటించండి. ఆ 1 నిమిషం మీ జీవితాన్ని, మీ బంధాలను కాపాడుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విలువైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.